హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చానమాట. ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం అనుకున్నాను. దీనికి నేను ఒక బౌల్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ కనుక మనకి పెరుగులాగా కన్వర్ట్ అవ్వాలి అంటే మనం ఒక స్పూన్ ఆఫ్ పెరుగు వేస్తే అది మనకి మొత్తం పెరుగులాగా కన్వర్ట్ అయిపోతుంది. అట్లాగే ఆ పాలు కనుక విరగాలి అంటే మనం అదే స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనమాట, లెమన్ జ్యూస్ కనుక వేసామంటే పాలు మొత్తం విరిగిపోతాయి. అలానే ప్రతి మనిషి లైఫ్లో కూడా ప్రశంసించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. ప్రశంసిస్తే మనం ఇప్పుడు పాయింట్ ఏమో అనుకోం కదా, విమర్శించారు అది మరి పాయింట్. విమర్శించిన నేనైతే అలా తప్పుగా అనుకోలేదు, బట్ నేను చెప్తున్నాను అందరికీ కన్వే అవ్వాలి అనేసి. నేను అవన్నీ వాళ్ళు నన్ను విమర్శించినవన్నీ నేను పాయింట్స్ అని నోట్ చేసుకొని మిస్టేక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో రిపీట్ అవ్వకుండా ఉండాలని నేను తాపత్రయపడుతున్నాను అనమాట. ఇది ఒకందుకు నాకు మంచిదే అయింది. ఇప్పుడు కర్డ్ తీసుకున్నాం అనుకోండి, కర్డ్ మన హెల్త్కి మంచిదే, నో ప్రాబ్లం. అలాగే పాలు విరిగినాయి అంటే మనం ఇంకా దాన్ని ఏం యూజ్ చేసుకోలేమా అనుకోకుండా మనం ఆలోచించామనుకోండి, అది క్లాత్లో గట్టిగా కట్టి పెడితే పన్నీర్ అవుతుంది. పన్నీర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంటర్న్ ఎండ్గా మనకి పన్నీర్ అనే మంచి ప్రోడక్ట్ అనేది మనకు వస్తుందన్నమాట. అలానే ప్రతి లైఫ్లో కూడా అట్లానే ఉంటుంది. సో దాన్ని అలా అర్థం చేసుకొని మనం ఆలోచించే వేని బట్టి ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.